ఒక అందమైన పచ్చని అడవిలో కిరా అనే రంగురంగుల చిలుక ఉండేది. అది రోజంతా కొమ్మలమీద కూర్చుని పాటలు పాడుతూ అందరితో కబుర్లు చెబుతూ ఉండేది. అడవిలోని జంతువులన్నీ కిరాను ఎంతో ఇష్టపడేవి. కిరా ఎంత తెలివైనది, ఎంత చక్కగా మాట్లాడుతుంది అని జంతువులన్నీ కిరాను చూసి మురిసిపోయేవి. అదే అడవిలో భీమా అనే పెద్ద గొరిల్లా ఉండేవాడు. భీమా చాలా బలంగా ఉండేవాడు, కాని అతను చాలా తక్కువగా మాట్లాడేవాడు. గంభీరంగా తన పని తాను చేసుకునేవాడు. కిరా ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండేది. భీమా మాత్రం నిశ్శబ్దంగా అడవిలో తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు అడవిలోకి కొందరు వేటగాళ్లు వచ్చారు. వారు జంతువులను పట్టుకోవడానికి దారిలో పెద్ద వలలను పన్నడం కిరా చూసింది. అడవికి పెద్ద ప్రమాదం పొంచి ఉందని అది గ్రహించింది. కిరా వెంటనే గాలిలోకి ఎగిరి గట్టిగా అరిచింది, వేటగాళ్లు వస్తున్నారు, అందరూ పారిపోండి, జాగ్రత్తగా ఉండండి. కాని భీమా ఆ వేటగాళ్లను, వారి వలలను గమనించాడు. అతను భయపడలేదు, అరిచి గందరగోళం చేయలేదు. తన అడవిని, స్నేహితులను ఎలా కాపాడుకోవాలో భీమా ఆలోచించాడు. భీమా తన బలమంతా ఉపయోగించి అడవిదారికి అడ్డంగా ఉన్న పెద్ద పెద్ద చెట్టు మొద్దులను, బండరాళ్లను దొర్లించాడు. వేటగాళ్లు అడవిలోకి రాకుండా దారిని పూర్తిగా మూసివేశాడు. వారు వెనుదిరిగి పారిపోయారు. అడవి సురక్షితంగా మిగిలింది. నిజమే, మాటలకంటే పనులే చాలా గొప్పవి అని కిరా తెలుసుకుంది. భీమా తన బలంతో అందర్నీ కాపాడాడని తెలిసి అడవిలోని జంతువులన్నీ అతడిని అభినందించాయి.